హైవేస్ మేజర్ టాపిక్స్ ఎన్నో ఉండగా ఈ టాపిక్ అసలు కవర్ చేయకూడదని అనుకున్నా. సో మేజర్ టాపిక్ ఆల్రెడీ కవర్ చేస్తున్నా. ఇప్పుడు దీనినే మన తెలుగు వాళ్ళు మేజర్ టాపిక్గా గుర్తించారు. సో అందుకనే మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వేలో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నా. అందరిలాగా ఏది ఇచ్చామా వెళ్ళామన్నట్టు వద్దు, ఉపయోగపడే వేలోని ఈ వీడియో ఇస్తున్నా. ముందుగా నేను నిన్న నైటు బయటకు వెళ్తూ అప్పటికప్పుడు హడావుడిగా చేసి పెట్టిన వీడియో ఒకటి ఉంది. హడావుడి ఇస్ నథింగ్ బట్ 18 చేయకుండా యాస్టీగా పెట్టాను, ఓకేనా? బట్ క్లారిటీగానే కంటెంట్ అయితే ఇచ్చాను. విషయం ఏంటి, అందులో ఏం చెప్పున్నాను, మీ దగ్గర అవతల వాళ్ళు బెదిరించినట్టు ఆధారాలు ఉంటే, మీకు ఆల్రెడీ సొసైటీలో పేరు ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పగానే ఆడికి మిమ్మల్ని అసలు రాచ మర్యాద అన్నట్టు, లేదు మర్యాదలు ఏమి వదిలేరు బాబు అనుకున్నప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఫాలోఅప్ చేస్తారు అనుకున్నట్టయితే అది చెయ్యాలి. అంతేగాని సోషల్ మీడియాలో సింపతి కోసమో మనకు వెనకాల ఎవరో ఉండి ఏదో చెప్తే అది ఫాలో అయితే నిజంగా ఇబ్బంది పడతారు. ఈరోజు వీణా పరిస్థితి అదే. ముందుగా వీణ జర్నలిస్ట్ అని చెప్పినటువంటి విధానానికి సంబంధించి నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. ఆమె ఫస్ట్ ఈటీవీలో, తర్వాత ఎన్టీవీ, వనిత వీటిలో వచ్చేసి యాంకర్గా చేస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ సంబంధించి ఫ్రీలాన్సింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ కుక్కరీ షోలు కానీ, ఏదైనా డివోషనల్ కానీ, ఇంకా వేరే అన్నట్టు. సో యాంకర్గా చేసిన ఆమె తను జర్నలిస్ట్ అని చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది చాలామంది కరెక్ట్ కాదంటున్నారు, జర్నలిస్టులు కూడా. ఇక్కడ నేనేమంటానంటే, మేము 6 టీవీలో ఉండగా న్యూస్ ప్రజెంటర్ అంటే జర్నలిస్ట్ అని అంటేనే వాళ్ళు ఒప్పుకోవాలి, ఎవరు డెస్క్లో ఉన్న వాళ్ళు, రిపోర్టర్లు. అప్పుడు నేనేమనంటే, అందరు కాదురా బాబు, సబ్జెక్ట్ ఉండాలి సార్, మీరు ఒప్పుకోలేదని చెప్పేసి సదా డిస్కషన్ చేస్తున్న మూమెంట్లో నేను మోడరేటర్ అయిన తర్వాత అప్పుడు అఫీషియల్గా నాకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, జర్నలిస్ట్ గుర్తించడం జరిగింది. అంటే సబ్జెక్ట్ ఉండాలి, అన్ని అంశాల పట్ల అవగాహన ఉండాలి. అంతేగాని యాంకర్గా చేసినంత మాత్రాన, జర్నలిస్ట్ వాళ్ళు తెలిసినంత మాత్రాన నేను జర్నలిస్ట్నే, నాకు జర్నలిజం అంటే ఏంటో తెలుసు, జర్నలిస్టులు ఏం చేయాలి ఏంటో చేయట్లేదు, మా ఆయన చేసింది ఏంటిది, జాతకం చెప్పినంత మాత్రం దాన్ని తప్పు పెడతారా, ఆయన వృత్తి అది, ఇలా ఏదైతే మనం వెనకేసుకొచ్చిందో అది కొంతమంది బాగా హట్ చేసింది. తర్వాత నిన్న ఎప్పుడైతే ఇక మాకు ఆత్మహత్య శరణ్యం సుమోటోగా తీసుకోండి, ఇదే మాకు చివరిది, టీఎఫ్ఏ మూర్తి 5 కోట్లు అడుగుతున్నాడు, మా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఆమె, ఓ పక్క ఆయన వేణు వచ్చేసేమో నేను 8 నెలలుగా 15 కేజీలు తగ్గానని చెప్పేసి ఆయన, వీటన్నిటి కారణం మూర్తి అని చెప్పేసి, ఆ తర్వాత ఒక ఆడియో ఒకటి రిలీజ్ చేసి దాన్ని వైరల్ చేశారు. అందులో 2 మనుషులు మాట్లాడుకుంటారు, ఒక ఆడవాళ్ళు ఒక మగవాళ్ళు. ఎవరు ఏంద్రా అంటే, ఆ తర్వాత మరలా వీళ్ళు క్లారిటీ ఇచ్చి కిలార్ రాజేష్ అని చెప్పేసి, కిలార్ రాజేష్ అనగానే ఒక టీడీపీలు అంటున్నారు, బట్ ఆ జూబ్లీ హిల్స్ క్లబ్ సెక్రటరీ సమ్ ఎవరు ఆట. అసలు ఈ విషయం ఓవరాల్ మొత్తం చూస్తే టీఎఫ్ఐ మూర్తి ఆయన నిన్న డిబేట్లో రాంబాబు అని ఇంకో జర్నలిస్టు, ఈయన మూర్తి గారు, తర్వాత వేరే వాళ్ళ టాపిక్ వచ్చినట్టు ప్రేమ అన్నారు. ప్రేమ వచ్చేసి ఇక్కడ లేదట, ఆమె కూడా జర్నలిస్ట్, టీవీ నైన్లో చేస్తున్నారు, ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలు చేస్తారు, అవన్నీ కూడా చేస్తారు, ఆమె బయట ఫ్రీలాన్స్ కూడా చేస్తారు. అండ్ బిఆర్ నాయుడు గారు వచ్చేసి టీవీ చైర్మన్. సో వీళ్ళ పేర్లన్నీ రావటం, ఎవరెవరు ఎలా పంచుకుంటారని చెప్పేసి అందులో చేయటం. సో ఇదంతా కూడా ఇక మేము భరించే ఓపిక మాకు లేదు. నిజంగా నిన్ను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయటమో, మనిషిని పంపించి బ్లాక్మెయిల్ చేయటమో, లేదా నేను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తే నీ దగ్గర ఉన్న ఆధారాలతో రా, నేను టీవీ ఫైల్లోనే ఉంటా, ఆధారాలు చూపించి నన్ను రాళ్ళతో కూడా చంపేసేయి. ఒకవేళ నేను వేరేలా చచ్చినా నా బాడీ వచ్చేసి హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నా, ఆ తర్వాత నా శవం ఎముకలు గూడిదా దాన్ని కూడా బోర్డు పెట్టేసే, వీడు ఒక వెధవా, వీడు ఒక చెత్త జర్నలిస్ట్ అన్నట్టు. అంతే తప్ప ఇప్పుడు నువ్వు చేసినవి ఏవైతే ఉన్నాయో అవి సైలెంట్గా ఉండే ఇదే లేదు, నువ్వు రా ప్రూవ్ చేయి. లేదు కావాలని వాటిని నువ్వు చేసావు, నా తప్పేం లేదు అంటావా, దట్ మీన్స్ మూర్తి తప్పేం లేదు, నాదే తప్ప నువ్వు అనుకున్నట్టయితే ఆత్మహత్య చేసుకోవద్దు, మీరు నార్మల్గా ఉండండి, బట్ ఇక్కడి నుంచి అయినా కుదురుగా ఉండండి చెప్పుకొచ్చాడు. మరి ఈరోజు మార్నింగ్ ఏమైందేమో, మరి టీఎఫ్ఐ చైర్మన్ వాళ్ళు ఏమైనా గట్టిగా చెప్పారేమో, ఏంటి ఇలా వదిలేస్తే ఎలా ఏంటని చెప్పేసి. ఎందుకంటే ఈ వేణు వాళ్ళ జాతకాలు చెప్పి, వీళ్ళ జాతకాలు చెప్పి, వాళ్ళు గెలుస్తారని చెప్పి, వీళ్ళ చెప్పారని చెప్పేసి ఆల్రెడీ సమాజాన్ని భ్రష్టు పట్టించి పడేశాడు. ఇతను నమ్మే వాళ్ళని, ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా ఉపేక్షిస్తూ పోతే దానికి ఎక్కడ చోట అడ్డుకట్టబడాలి. ఆ అడ్డుకట్ట ఎలా ఏంటన్నప్పుడు ఇదిగో ఇప్పుడు ఎలా మూర్తి వెళ్ళి జూబ్లీస్ పోలీసుని కంప్లైంట్ చేశాడు. ఏమని, నేను ఆయన్ని బ్లాక్మెయిల్ చేశానంట, నేను ఆయన్ని 5 కోట్లు డిమాండ్ చేశానంట. ఎలా, ఎప్పుడు, ఎవరి ద్వారా, వాళ్ళు పలానా పంపించారంట, కలిశారంట, మాట్లాడారంట. ఎవరు అసలు వాళ్ళంతా? ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో, వాయిస్ ఏదైతే వాళ్ళు వైరల్ చేశారు ఆడియో, ఆ ఆడియోలో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఎవరు, అమరు అండ్ ఇంకోళ్ళు ఎవరు అన్నారు, ఆ అమ్మాయి ఆడాను, వాళ్ళిద్దరు ఎవరు తేల్చండి. డ్రామా ఆర్టిస్ట్లా, జూనియర్ ఆర్టిస్ట్లా, లేక వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ, ఎవరు వాళ్ళు తెలియాలి.
వాళ్ళు నా పేరు వాడారు, నా పరువు తీశారు. 30 ఏళ్ళ జర్నలిజంలో ఏ రోజు నేను టీ కాఫీ తాగింది లేదు బయట వాళ్ళ దగ్గర. నాకు ఇవ్వాల్సిన డబ్బులు నేను తీసుకుంటా, నేను పనిచేసే సంస్థల దగ్గర. సో ఎందుకు ఇప్పుడు నేను ఇస్తున్నాను ఇదంతా కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే నా మెంటాలిటీ కూడా అదే. యూట్యూబ్లో కూడా రెవెన్యూ వచ్చింది అన్నప్పుడు, యాడ్స్ ద్వారా అన్నప్పుడు బయట దగ్గర నేను తీసుకోవాలా. మీకు అది కూడా చెప్పున్నా. ఏమంటే ఒకటే చెప్తాను, గుర్తుంచుకోండి. నేను చేసే పనికి నాకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలు అన్నట్టుగా మేము పని చేస్తూ ఉన్నా, లేదు నేను చేసినాకే డబ్బులు వస్తాయి నాకు బయటకు వద్దనుకుంటూ ఉన్నా, అలాంటప్పుడు ఎవడన్నా మా మీద తేడా కనుక మాట్లాడితే తట్టుకోలేమండి. సేమ్ ఇక్కడ కూడా 2024 ఎన్నికలకు ముందు నా గురించి రకరకాలుగా జనాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు వచ్చేసి వైసీపీకి సంబంధించి యాంటీగా ఉన్నారు, టీడీపీ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటున్నారేంటి అది నీది అంటున్నప్పుడు కూడా నేనేం చేశానండి, సింపుల్గా ఒకటే చెప్పా, నేను తప్పు చేసినట్టుగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపెట్టండి, ఆ తప్పుడు వీడియో నేను తీసేస్తాను. లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చినట్టు ఉంటే చెప్పండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని కూడా చెప్పాను. ఈరోజు మూర్తి గారు కూడా అదేనండి. ఈవెన్ మూర్తి గారి మీద కేసు ఫైల్ అవడానికి ముందు ఏపీసీఐడీల హడావిడి ముందు ఫైల్ అయింది నా మీద 2020 ఆగస్టులో. అదృష్టం నా తప్పు ఏమీ లేదని నేను స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను. బట్ వీళ్ళకి సంబంధించేసి ఇంకా ఈ చివరికి దాకా వెళ్ళింది, చివరికి క్వాష్ ఎలా చేశారు, కేసు కొట్టడం ఏదో జరిగింది. సో ఆ జగన్ వల్ల ఆ వైసీపీలో బాధపడ్డ వాళ్ళలో నేను, ఈయన టీఫై మూర్తి గారు, తర్వాత ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఉన్నట్టున్నారు, వంశీ, ఇంకొంతమంది ఉన్నారండి. నేనంటే శాటిలైట్ ఛానల్ ప్రజెంట్ లేను, నా యూట్యూబ్ ఛానల్ నా డిస్ట్రిక్ట్ రన్ చేసుకుంటూ ఉన్నా. బట్ మొత్తం అఫీషియల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా. ఇటువంటి మూమెంట్లో మరి తోటి జర్నలిస్ట్ గురించి నేను చెప్పాలి కదండి, అదే ఇప్పుడు వీడియో ఇస్తున్నా. అండ్ మీ అందరు కూడా రకంగా ఎలా అంటే అలర్ట్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని 2 బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిస్తే సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇలా చేయకండి, అప్పుడు అవతల అలర్ట్ అవుతారు. మీ దగ్గర ఉన్న ఆధారాలతో ముందు పోస్టులు కేసు పెట్టండి, ఆ తర్వాత అప్డేట్ చేయండి. ఇదే నేను వేణుకు కూడా చెప్పా, ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇక్కడ మూర్తి వచ్చేసి ఆయన ఎందుకు ఈవేళ పోస్టుకి వెళ్ళాడు, ఇంకా ఎన్నాళ్ళు జనాల్ని ఆయన పిచ్చోలు చేసి ఆడిస్తాడు, అడ్డుకట్ట పడాలా, ఇక నుంచి అయినా ఆ మనిషి మారాలా అని చెప్పేసి. అండ్ నాకున్న ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాక్షి వాళ్ళే మొత్తం హడావుడి ఇదంతా చేస్తున్నారు. సో ప్రెస్ కౌన్సిల్ వాళ్ళకి సాక్షి ఛానల్ మీద వచ్చేసి కంప్లైంట్ ఇవ్వటం అండ్ పరువు నష్ట దావా వేయాలన్న వేళ ఆయన ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అండ్ టీఫై చైర్మన్ బిఆర్ నాయుడు గారు సైతం ఆయన కానీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అదొక వేరే లెక్క ఈ వేణు మీదే అండ్ వీళ్ళ మీద సంబంధించి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎందుకు కవర్ చేస్తున్నట్టు ఇదంతా కూడా, దయచేసి ఈ రోజులలో మీ దగ్గర సరైన సాక్ష్యాధారం లేకుండా ఏది పడితే అది ఎవరి మీద పడితే అలా మాట్లాడవద్దు. చేతిలో ఇబ్బంది ఫేస్ చేస్తారు. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి మొన్న ఏదో మార్చినట్టున్నారు, సాక్షి అధినియమ సమయాలు. సో ఈవేళ కొత్త చట్టాల్లో ఏంటంటే డిజిటల్ వాటికి సంబంధించి కూడా సాక్షిగా పరిగణిస్తారు, డిజిటల్ వాటికి సంబంధించి కూడా తప్పు ఏదంటే కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు మూర్తి చేసింది అదే అన్నమాట. మరి మూర్తి గారి విషయంలో మరి వేణుగారు ఎలా ఫేస్ చేస్తారో, మరి వీణగారు ఈ వేణుగారిని ఎలా కాపాడుకుంటారో, అండ్ ఇప్పుడు పోలీసు కనుక వెరిఫికేషన్ చేసుకుంటా పోతే ఆ వేణింట్లో ఏదైనా లెక్కకు మించి డబ్బా, మద్యమా, మందా, ఇంకేదైనా పట్టుబడితే మరి వాటి సంగతి ఏంటో, ఆయన పబ్బుల్లో, క్లబ్బుల్లో, బయట ఎక్కడెక్కడ సంపాదించిన వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా లేవా, ఆమె వీణ ఏమో మేము పేదవాళ్ళం అంటుంది, మా దగ్గర ఎక్కడ ఉంటే అసలు 5 కోట్లు, మా దగ్గర ఉన్న ఎన్ని అమ్ముకొని 5% అని ఉంటుంది. ఈయనేమో బయట బంగారం హడావుడి మొత్తం కనిపిస్తూ ఉంటాడు, నాకు అవన్నీ ఇవ్వని అని చెప్తా ఉంటాడు. అదేమంటే ఈయన అసలు ఆశీర్వాదం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే ఈయన హడావుడి చేస్తూ ఉంటాడు. ఈయన చెప్తుందో ఒకలాగుంది, ఆమె చెప్తుంది ఒకలాగుంది. టీవీ మూర్తి వెళ్ళేసి ఆ మొత్తం లెక్కలు తేల్చండి అని చెప్పేసి వెళ్ళాడు. సో అసలుకే మోసం, ఆయన పోయి ఆయనే తవ్వుకోవటం. అన్నింటికి మించి ఇప్పుడు కనుక సాక్ష్యాలు చూపకపోతే, మూర్తి తప్పుందని ప్రూవ్ చేయకపోతే జైలు కూడా వెళ్ళక తప్పదు. ఫైనల్లీ ఈ మూర్తి కానీ ఆ టీవీ టీం కానీ క్షమించి వదిలేస్తే, వాళ్ళ ముందు నేను అపాయిలు చెప్పి అపాయిజీ లెటర్ రాస్తే మరి అప్పుడు ఏమైనా కాంప్రమైజ్ అవుతారో చూద్దాం. మీరు మాత్రం దయచేసి ఎవిడెన్స్ ఏమీ లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ పోస్టులు పెట్టద్దు, వీడియోలు పెట్టద్దు, కేర్ఫుల్గా అయితే ఉండండి.